అందరికీ నమస్కారం. హర్షి మేకర్స్ వెల్కమ్. ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారా? కోకోనట్ డ్రై ఫ్రూట్ బనానా స్మూతీ అండి. ఈ స్మూతీ అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి కూడా. ఈ స్మూతీ ఒక గ్లాస్ కానీ మీరు ఒక నెల రోజులు తీసుకున్నారంటే చక్కగా మీ హెయిర్ ఫాల్ ఉండదు, ఇంకా స్కిన్ గ్లో అవుతుంది. ఇంకా మీరు ఏంటంటే ఇప్పుడు ఉపవాసం ఉండేవారు ఈ గ్లాస్ అనేది ఒక గ్లాస్ తాగితే చాలు. ఇంకా మీరు డైట్ ఫాలో అవుతున్నాము, మాకు ఉదయాన్నే ఏమీ తినబుద్ధి వేయట్లేదు అనుకునేవారు ఈ గ్లాస్ అనేది ఇలా తయారు చేసుకొని మీరు ఈ స్మూతీ అనేది తాగండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్రూట్స్ అన్నీ మనకి ఉంటాయి కాబట్టి. ఇప్పుడు దీంట్లోని అలాగే యాపిల్, అలాగే మనం దానిమ్మ గింజలు, డ్రై ఫ్రూట్స్, ఇది బనానా అండి. బనానా మిక్సీ చేసేసాను. ఇప్పుడు దాన్ని మనం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి బనానా అనేది. ఇప్పుడు కోకోనట్ మిల్క్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే 2 చెక్కల కోకోనట్ మిల్క్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోని మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నాయో ఆ ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే నా దగ్గర 2 రకాలే ఉన్నాయి కాబట్టి నేను ఈ 2 రకాలు అనేది యాడ్ చేశాను. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే వేసుకోవచ్చు. ఇంకా మేము మిక్సీ చేసి వేసుకుంటామండి, ఇలా కాదు అనుకునేవారు మిక్సీ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం బనానా ముందే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బనానా కూడా వేసేస్తున్నాము. ఇది మంచి స్మూతీ అండి, చాలా మంచిది కూడా, హెల్త్కి కూడా చాలా మంచిది. మనం జ్యూసెస్గా తాగే కన్నా ఇలాగా మనం ఇలా తీసుకోవడం వల్ల ఇంకా బాగుంటుందండి. ఇంకా మీకు బనానా మాకు ఇలా మిక్సీ చేయడం ఇష్టం లేదు, మేము ఇలా మామూలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటాం అంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తాగొచ్చండి. వాళ్ళకి బనానా పడుతుంది అనుకుంటేనే తాగాలి, లేదంటే లేదండి. ఎందుకంటే బనానా చాలామందికి పడదనమాట, అందుకు చెప్తున్నాను. ఇప్పుడు కొద్దిసేపు ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఆ తర్వాత మీరు అందరికీ సర్వ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని మంచి రెసిపీస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ వల్ల ఇంకొంతమందికి మా రెసిపీస్ అనేది చేరుతాయి అన్నమాట. ముందు ఇంకా మంచి రెసిపీస్ వస్తాయి. ఇంకా నాకు క్రాఫ్ట్ అంటే కూడా ఇష్టమే. ఆ క్రాఫ్ట్ రెసిపీస్ కూడా నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీ అందరికి ఇంకేమైనా కుకింగ్లోని ఏవైనా సరే డౌట్స్ ఉన్నా సరే నేను టిప్స్ అనేది చెప్పాలనుకుంటున్నానండి. టిప్స్ కూడా చెప్తానమాట. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్లో అడగండి. అలాగే ఈ రెసిపీ కూడా మీకు నచ్చిందా లేదా అనేది కూడా నా కామెంట్లో చెప్పండి. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఇంకొంతమందికి మా ఛానల్ గురించి మీరు చెప్పండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ స్మూతీ అనేది చాలా హెల్తీ అండి. ఈ హెల్తీ స్మూతీ అనేది మీరు ఒక్కటి తీసుకుంటే చాలు. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.